'ఊసరవెల్లి' సినిమాలో శ్రీ ఆంజనేయం పాట చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆంజనేయుడిని స్తుతిస్తూ, ఆయన బలాన్ని ఆయనకే గుర్తు చేస్తూ, మాకు తోడుగా ఉండమని చెప్పే ఈ పాట భావం వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. ఓ ఆంజనేయ స్వామి, వజ్రం వంటి పటిష్టమైన శరీరం కలవాడా, నీ పేరు తలుచుకుంటేనే ఆపదల నుంచి బయటపడేసే రక్షగా ఉండేలా చూడు స్వామి. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా భయమై అందించరా నీ చేతి సాయం. ఓ ఆంజనేయ స్వామి, ఓ వాయుదేవుని పుత్రుడా, ఎప్పుడూ మాకు ధైర్యంగా నిలబడి సహాయపడు స్వామి అని అంటున్నారు. ఓ బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో, నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో. నిజానికి బజరంగ బలి అన్న పేరు వజ్రంగ బలి నుంచి వచ్చింది. వజ్రం వంటి బలమైన దేహం కలవాడు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. నార్త్ ఇండియాలో వాకి బదులు బా వాడి అక్షరాల ఉచ్చారణలు విడదీసి ఇలా బజరంగ బలి అని అంటారు. అయ్యా బజరంగ బలి, వేగం ఉంది కదా నీ అడుగుల్లో, నువ్వు అనుకున్న ఆశయ సాధనకి అదే వేగాన్ని గుర్తుకు తెచ్చుకుని దూకు స్వామి అంటున్నారు. ఓ పవమానసు తాపెను సాహసముందిగా పిడికిలిలో, ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో. ఓ వాయునందన, పరిస్థితులు చేయి దాటినప్పుడు నీ పిడికిల్లోనే సాహసం ఉంది, అది ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడేస్తుంది అని అంటున్నారు. స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా, నివురు వదిలి శివ పాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా. నీలో ఉన్న బలాన్ని గుర్తుకు తెచ్చుకుని ఈ భూమిపై జరుగుతున్న దయనీయమైన సంఘటనల నుంచి మమ్మల్ని బయటపడే స్వామి. అలాగే శివుడు విభూతి పెట్టుకుంటాడు కదా తన నుదుటిపైన, అంటే తన మూసి ఉన్న మూడో కన్ను పైన. అండ్ మనకి సామెత కూడా ఉంది, నివురు కప్పిన నిప్పు అని. అంటే పైకి మనకి బూడిద కనబడుతున్నా ఇంకా లోపల నిప్పు ఉంటుందని. అలా శివుడి మూడో కన్నువై తెరుచుకుని ఈ రాక్షసుల్ని చంపడానికి రా స్వామి అని అంటున్నారు. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం దండించాలిరా దండకారి వై దుండకాల దౌష్ట్యం. ఓ ఆంజనేయ, నువ్వే రావాలి, వచ్చి ఈ దౌర్జన్యాలు చేసే వాళ్ళని ఆపాలి, దండించాలి, శిక్షించాలి అంటున్నారు. శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం. ఓ ఆంజనేయ, ఓంకారనాదం నీ యుద్ధ శంఖంతో పూరించి రాక్షసులపై దండెత్తు స్వామి అంటున్నారు. ఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవదాని సన్నిధిలో, ఆ యమపాసం పూదండవదాని మెడలో, నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో, అదే రహదారిగా మార్చద కడలిని పయనములో. బ్రహ్మాస్త్రం సైతం పనిచేయదు కదా నీ ముందు, ఆ యమపాసం సైతం ఒక పూలదండగా మారిపోతుంది నీ మెడలో అని అంటున్నారు. ఎందుకంటే ఆయన చిరంజీవి కదా, ఆయనకి చావే ఉండదు కాబట్టి. నువ్వు నమ్మిన ఆ రాముడి మంత్రం మనసులో తలుచుకుని ఎగురు స్వామి, సముద్రాలైనా అవి రహదారులుగా మారి నీకు మార్గం సుగమం చేస్తాయి అని అంటున్నారు. చాలా గొప్పగా రాశారు కదా శాస్త్రి గారు. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలంటే నన్ను ఇక్కడే కాదు యూట్యూబ్లో కూడా ఫాలో అయిపోండి. లింక్ బయోలో ఉంది. మీ వెండితెర వాకిట్లో.